జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చోలే మసాలా కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. శనగల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ అన్నమాట ఈ కర్రీ. రైస్కి చపాతీకి బాగుంటుంది, చపాతీకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక నైట్ ముందైతే కడుక్కొని శనగల్ని, ఒక కప్పు శనగల్ని అయితే నేను నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ 4-5 సార్లు కడుక్కొని ఒక 6-7 విజిల్స్ అయితే రానిచ్చుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, 2 లవంగాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని, ఒక పచ్చిమిరకాయ వేసుకొని వేపుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు, పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 టమాటాలని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు అందులో ఆనియన్స్ వేగిన తర్వాత అందులో వేసుకొని బాగా ఆయిల్ తేలే వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని అందులోనే 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్కి పట్టేలాగా ఆయిలు అంతా, ఉప్పు కారాలన్నీ దాంట్లో పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కుక్కర్లో ఉడికిపెట్టుకున్నాం కదా కాబోలి శనగలు, అవి అయితే మెత్తగా ఇలా అయితే మెత్తగా అవ్వాలి. వీటిని ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ పేస్ట్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగలకి ఉప్పు కారం ఆనియన్స్ అంతా పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకొని అయితే దాని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలన్నమాట. అది అందులో మిక్స్ అయ్యి కారాలు అన్నీ ఈ శనగలకు కూడా పడుతుంది. లేదు అంటే వెంటనే వాటర్ పోసేసుకుంటే ఇవి చప్పగా ఉంటాయి. అందుకని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ అయితే పోసుకోవాలి. మనకి సరిపడగా అయితే పోసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలంటే కాస్త వాటర్ ఎక్కువ వేసుకోవాలి. నాకైతే కొంచెం చిక్కగానే కావాలి కాబట్టి ఇలా సరిపడగా వాటర్ వేసుకున్నాను. ఇలా అయితే వేసుకొని మనం మూత పెట్టుకొని అయితే మనకి ఎంతవరకు చిక్కదనం కావాలో అంతవరకు ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనకు ఆయిల్ అయితే పైకి తేలింది అని అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, నాకు ఇంకొంచెం చిక్కగా కావాలనుకున్నాను, ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడకనిచ్చాను. నాకైతే ఇలా దగ్గరగా వచ్చింది. నాకైతే ఇలా సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అది పైకి వచ్చి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇందులో కొత్తిమీర అది వేసి సర్వ్ చేసుకోవడమే. చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన లలిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.